రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3.5 సంవత్సరాలైనా ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక పోల్ ప్రామిస్ చేశారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో. నేను గనక అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఒక్క రోజులో 24 అవర్స్ లోపల రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని. కానీ ట్రంప్ ఏమీ చేయలేకపోతున్నారు. దానికి కారణం పుతిన్ యొక్క స్ట్రెంగ్త్. పుతిన్ చాలా మొండోడని చెప్పొచ్చు అనమాట. అయితే రీసెంట్గా పుతిన్ని చాలా పెద్ద విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, కావాలని చెప్పి అమాయకులైన ప్రాణాలను తీసేస్తున్నారని చెప్పి చాలా క్రేజీగా చంపేస్తున్నారు జనాల్ని, నీడ్లెస్గా అవసరం లేకుండా అమాయకుల్ని చంపుతున్నారని కూడా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ అనేశారు. అనవసరంగా రాకెట్స్, మిసైల్స్ ఉక్రెయిన్ సిటీస్ మీద దాడి చేస్తున్నారని మిసైల్స్తో. దీనివల్ల చాలామంది అమాయకులు చనిపోతున్నారని, దీనివల్ల పుతిన్ కూడా చాలా పెద్ద నష్టం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారనమాట. నేను మళ్ళా చెప్తున్నాను, పుతిన్ ఇమీడియట్గా ఆపేసేయాలి, మొత్తం ఇమీడియట్గా పనులు ఆపేయాలి. లేకపోతే అమెరికా మళ్ళీ ఆలోచించి పుతిన్ పైన అంటే రష్యా పైన శాంక్షన్స్ వేస్తుందని కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించారనమాట. పుతిన్తో నాకు మంచి ర్యాపో ఉంది, కానీ ఇప్పుడు చూస్తే కనుక పుతిన్ గాన్ క్రేజీ, చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు ఇంతమంది ప్రాణాలు తీస్తున్నాడు నాకు అర్థం కావట్లేదని కూడా అన్నారనమాట.